గుడ్ మార్నింగ్ మెకానిక్ డీజిల్ స్టూడెంట్స్. ఈరోజు మన క్లాస్లో ఈ టాపిక్ చూసుకున్నట్లయితే మనం ఛార్జింగ్ సిస్టమ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఛార్జింగ్ సిస్టంలో డైనమో గురించి మరియు ఆల్టర్నేటర్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, మనం మొదటగా డైనమో చూసినట్లయితే వెహికల్లో డైనమో ఏ విధంగా పనిచేస్తుంది, డైనమో అనేది ఏ విధంగా పనిచేస్తుందని మనం తెలుసుకుందాం. డైనమో ఓకే, ఈ డైనమో అనేది మనకి వెహికల్లో ఒక డీసీ జనరేటర్గా పనిచేస్తుంటుంది. ఆ డీసీ జనరేటర్గా పనిచేయటం వల్ల మనకి వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి బ్యాటరీ నుంచి కొంత విద్యుత్ అనేది మనం స్టార్టింగ్ టైంలో కొంత విద్యుత్తును వాడటం వల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే సమయంలో దాన్ని మళ్ళీ తిరిగి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే, ఇలాగా ఆ బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేయాలంటే మనకి ఇక్కడ డైనమో అనే యొక్క ఎక్విప్మెంట్ ఓకే, ఈ యొక్క డైనమో అనేది మనకి అవసరం, డైనమో అనేది పార్ట్ అవసరం ఉంటుంది. ఓకే, ఈ డైనమో ఏం చేస్తుంది? ఈ యొక్క డైనమో ఏం చేస్తుందంటే మనం డైనమో ఫంక్షన్ చూసినట్టయితే ఇక్కడ డైనమో అనేది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటుంది. ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అయితే ఇక్కడ మనం డైనమోలో ఒక భాగాలు చూసినట్టయితే, కన్స్ట్రక్షన్ నిర్మాణం చూసినట్టయితే డైనమోలో మనం ఓకే ఇక్కడ చూడండి, డ్రైవ్ అండ్ బ్రాకెట్. అలాగే ఇక్కడ మొదటి భాగాన్ని డ్రైవ్ అండ్ బ్రాకెట్ అని అంటాము, డ్రైవ్ అండ్ బ్రాకెట్. అలాగే ఇక్కడ మనకి డైనమోలో చివరి భాగాన్ని డ్రైవ్, ఇక్కడ కామ్యుటేటర్ అండ్ బ్రాకెట్ అని అంటాం. ఓకే, మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ముందు భాగాన్ని డ్రైవ్ అండ్ బ్రాకెట్ అంటాం, ఇక్కడ చివరి భాగాన్ని కామ్యుటేటర్ అండ్ బ్రాకెట్ అని అంటాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి చూసినట్లయితే డ్రైవ్ అండ్ బ్రాకెట్ ఇక్కడ పుల్లీ ఉంటుంది, పుల్లీ కాలర్, ఇక్కడ బేరింగ్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అలాగే ఇక్కడ డైనమోలో మనం చూసినట్టయితే డైనమో బాడీ ఉంటుంది. డైనమో బాడీ లోపల మనకి ఇక్కడ ఫీల్డ్ కాయిల్స్ ఉంటాయి. ఈ భాగంలో ఫీల్డ్ చుట్టూ బాడీ లోపల ఫీల్డ్ కాయిల్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. దీని మధ్యలో మనకి ఇక్కడ ఈ బాడీ మధ్యలో ఆర్మేచర్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఈ యొక్క ఆర్మేచర్ అనేది ఫ్రీగా స్వేచ్ఛగా రొటేట్ అవడానికి ఇక్కడ ఇక్కడ ఆర్మేచర్ షాఫ్ట్ బేరింగ్ సహాయంతో తిప్పబడుతుంది. ఈ ఆర్మేచర్ తిప్పబడుతుంది. ఈ యొక్క ఆర్మేచర్ ఎండ్ ఈ భాగంలో ఇక్కడ కామ్యుటేటర్ ఉంటుంది. ఈ భాగాన్ని కామ్యుటేటర్ ఉంటుంది. ఈ కామ్యుటేటర్ చుట్టూ మనకి ఈ యొక్క కార్బన్ బ్రషెస్, ఇక్కడ మనకి ఈ యొక్క ఈ కవర్ దగ్గర, ఇక్కడ కామ్యుటేటర్ ఎండ్ కవర్ దగ్గర కార్బన్ బ్రషెస్ అనేవి స్ప్రింగ్ సహాయంతో కార్బన్ బ్రషెస్ అనేవి ఈ యొక్క కామ్యుటేటర్కి అమర్చబడి ఉంటాయి. ఓకే, అలాగే ఈ యొక్క బాడీకి ఇక్కడ మనకి చూసినట్టయితే ఫీల్డ్ టెర్మినల్, తర్వాత అవుట్పుట్ టెర్మినల్, డైనమో నుంచి అవుట్పుట్ టెర్మినల్ కరెంట్ అనేది సప్లై చేయడానికి టెర్మినల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అయితే ఇక్కడ మనం డైనమోల యొక్క ఈ భాగాలను మనం చూసాం ఇప్పుడు దాకా కన్స్ట్రక్షన్. అయితే డైనమోలో ఇక్కడ మనం చూసిన భాగాలు చూసినట్టయితే ఇక్కడ డైనమో అనేది బిసైడ్ ఆఫ్ ది ఇంజన్ బ్రాకెట్
ఇంజిన్కి ఒక పక్కన ఈ డైనమో అనేది బిగించబడి ఉంటుంది. దీనికి మనం ముందు చూసినట్లయితే డ్రైవ్ ఎండ్ బ్రాకెట్, ఇక్కడ డ్రైవ్ ఎండ్కి ఇక్కడ పుల్లి అమర్చబడి ఉంటుంది కదా. ఆ పుల్లీకి మనం చూసినట్టయితే ఇంజిన్ యొక్క క్రాంక్ షాఫ్ట్ పుల్లీకి, తర్వాత వాటర్ పంపు పుల్లీకి, ఈ డ్రైవ్ ఎండ్ బ్రాకెట్లో ఉన్నటువంటి పుల్లీకి, డైనమో పుల్లీకి మనకి వీ బెల్ట్ సహాయంతో అక్కడ బెల్ట్ అనేది ఏర్పరచబడి ఉంటుంది. ఈ యొక్క బెల్ట్ అమర్చబడి ఉండటం వల్ల ఎప్పుడైతే మనం ఇక్కడ వర్కింగ్ చూసినట్టయితే, డైనమో వర్కింగ్ చూసినట్టయితే, ఎప్పుడైతే మనకి ఇంజన్ మనం స్టార్ట్ చేయగానే అక్కడ క్రాంక్ షాఫ్ట్ ఎప్పుడైతే మనకి ఇంజిన్ క్రాంకింగ్ జరుగుతుందో వెంటనే అక్కడ మనం ఇక్కడ ఈ యొక్క డైనమో పుల్లీ కూడా రొటేట్ అవుతుంది. అప్పుడు రొటేట్ అవగానే ఇక్కడ మనకి చూసినట్టయితే ఆ పుల్లీ రొటేట్ అవగానే ఆ పుల్లీకి అమర్చబడి ఉన్నటువంటి ఇక్కడ ఇన్సైడ్ మన డైనమో బాడీలో ఇన్సైడ్ ఆర్మేచర్ ఉంటుంది కదా. ఈ ఆర్మేచరు బేరింగ్ సహాయంతో, అంటే ఆర్మేచరు ఎప్పుడైతే పుల్లీ రొటేట్ అయిందో బేరింగ్ సహాయంతో ఆర్మేచర్ కూడా రొటేట్ అవుతుంది. ఇలాగా ఆర్మేచర్ అనేది రొటేట్ అవటం వల్ల, ఇన్సైడ్ రొటేట్ అవుతూ ఉండటం వల్ల ఇక్కడ మనకి ఈ యొక్క ఫీల్డ్ కాయిల్స్, ఆర్మేచర్ చుట్టూ ఫీల్డ్ కాయిల్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఈ ఆర్మేచర్ రొటేట్ అవగానే, ఈ ఫీల్డ్ కాయిల్స్ మధ్యన ఆర్మేచర్ రొటేట్ అవగానే ఇక్కడ ఆ ఆర్మేచర్లో కొంత విద్యుత్ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క కరెంట్ అనేది, ఈ విద్యుత్ అనేది ఏర్పడగానే ఇక్కడ మనకి ఆ విద్యుత్ అనేది మనకి ఈ ఫీల్డ్ కాయిల్స్ ద్వారా కొంత విద్యుత్ అనేది సప్లై, ఆ సప్లై అనేది DC ఇక్కడ కాయిల్స్ కి అందుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క ఫీల్డ్ కాయిల్స్ ఉన్నాయి కదా. ఈ ఫీల్డ్ కాయిల్స్ రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఫీల్డ్ కాయిల్స్ మధ్యన రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం అనేది ఏర్పడుతుంది. ఇలాగా ఏర్పడినప్పుడు ఆర్మేచర్ మనకి రొటేట్ అవ్వడం వల్ల అక్కడ ఏర్పడిన విద్యుత్ అనేది షిఫ్ట్ కాయిల్స్ కి కొంత చేరుతుంది. తిరిగి షిఫ్ట్ కాయిల్స్ కి కొంతవరకు ఆ యొక్క విద్యుత్ అనేది చేరుతుంది. ఇలాగా వచ్చి చేరినటువంటి విద్యుత్ అనేది, కరెంట్ అనేది మనకి మళ్ళీ తిరిగి ఫీల్డ్ కాయిల్స్ కి ఈ ఆర్మేచర్ అనేది తిరగటం వల్ల ఇక్కడ ఫీల్డ్ కాయిల్స్ కి ఈ యొక్క ఆర్మేచర్ నుంచి కొంత విద్యుత్ అనేది ఫీల్డ్ కాయిల్స్ కి అందుతుంది. ఓకే, ఇలాగా ఆ ఫీల్డ్ కాయిల్స్ కి విద్యుత్ అనేది అందటం వల్ల ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరింతగా బలపడి అక్కడ ఎక్కువ విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. ఇలాగా అక్కడ ఏర్పడేటువంటి DC కరెంట్ని అవుట్పుట్ టెర్మినల్స్ ద్వారా కంట్రోలర్ సహాయంతో బ్యాటరీకి విద్యుత్ అనేది అందించబడుతుంది. ఈ విధంగా మనకి డైనమోలో విద్యుత్ అనేది జనరేట్ అయ్యి ఆ విద్యుత్ని బ్యాటరీకి అందించడం ద్వారా బ్యాటరీ అనేది మళ్ళీ తిరిగి రీఛార్జబుల్ అయ్యి ఛార్జ్ అవుతూ మళ్ళీ తిరిగి వెహికల్లోని వివిధ యాక్సెసరీస్కి ఆ యొక్క కరెంటుని అందించడం జరుగుతుంది. మనం జీప్ స్టార్ట్ చేసేటప్పుడు కొంత విద్యుత్ అనేది వినియోగం జరుగుతూ ఉంటుంది, కొంత ఎక్కువ విద్యుత్ అనేది వినియోగం జరుగుతుంది. అలాగే మిగతా యాక్సెసరీస్ లైట్స్ కానీ మిగతా వాటికి కానీ ఆ యొక్క విద్యుత్ అనేది బాగా అవసరం. కాబట్టి ఈ విధంగా నిరంతరంగా ఇక్కడ మనం డైనమో ద్వారా ఆ DC డైరెక్ట్ కరెంట్ని జనరేట్ చేయడం వల్ల బ్యాటరీకి
బ్యాటరీకి ఆ యొక్క కరెంట్ అనేది అందించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఆ విద్యుత్ అనేది మిగతా పరికరాలకు ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డైనమో అనేది మనకి కరెంటుని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ చూసినట్లయితే ఆల్టర్నేటర్ మనం డైనమో గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్టర్నేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆల్టర్నేటర్ నోవడేస్లో ఆల్టర్నేటర్ అనేది డైనమోకు బదులుగా ఆల్టర్నేటర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఎందుకు డైనమోకు బదులుగా ఆల్టర్నేటర్ అనేది ఉపయోగించడం జరిగింది? మనం ఇక్కడ చూసినట్టయితే ఆల్టర్నేటరు డైనమోకి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, ఇక్కడ మనకి డైనమో అనేది DC కరెంటును మాత్రం అక్కడ ఉత్పత్తి చేస్తుంది, అంటే డైరెక్ట్ కరెంటుని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఆల్టర్నేటర్ చూసినట్టయితే ఓన్లీ ఆల్టర్నేటర్ అనేది AC ఆల్టర్నేటింగ్ కరెంటును మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం డైనమో ద్వారా బ్యాటరీ అనేది రీఛార్జబుల్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటర్లో మనకి AC కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మన బ్యాటరీకి వెహికల్లో ఉన్న బ్యాటరీకి ఆల్టర్నేట్ కరెంట్ అనేది ఉపయోగపడదు. బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ కరెంట్ అనేది ఉపయోగపడదు. కాబట్టి ఇక్కడ మనం మరి ఎలాగ వాడుతున్నాం ఇక్కడ ఆల్టర్నేటర్ని వెహికల్ ఎలాగ ఉపయోగిస్తున్నాం అంటే, ఇక్కడ ఏసీని డీసీగా ఉపయోగించే పరికరాన్ని ఇక్కడ అమర్చామన్నమాట. ఆ పరికరం ఏంటంటే ఇక్కడ రెక్టిఫైయర్ డయోడ్స్. ఇక్కడ మా రెక్టిఫైయర్ డయోడ్స్ ఏం చేస్తుందంటే, ఆల్టర్నేటర్లో ఏసీని డీసీగా మార్చి దాని ద్వారా అక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఓకే, ఇక్కడ ఏసీని డీసీగా మార్చి ఆ డీసీ కరెంట్ని బ్యాటరీకి అందించడం ద్వారా అక్కడ బ్యాటరీ అనేది ఛార్జబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్టర్నేటర్కి డైనమోకి మనం మెయిన్ డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఓకే, ఇంకా చూసినట్టయితే ఈ యొక్క ఆ డైనమోకి ఆల్టర్నేటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా డైనమోతో పోల్చుకుంటే ఆల్టర్నేట్ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, తక్కువ పార్ట్లు కలిగి ఉంటుంది, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. తర్వాత తక్కువ కాలంలోనే ఎక్కువ విద్యుత్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఆల్టర్నేటివ్. అలాగే దీని యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ఓకే, ఇక్కడ మనకి ఆల్టర్నేటర్లో మనకి ఈ యొక్క కరెంటు మనం డెవలప్ చేసిన కరెంట్ అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా, కంట్రోలర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా చక్కగా బ్యాటరీకి అందించడం ద్వారా ఏసీని డీసీగా మార్చి కంట్రోలర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా ఏసీని డీసీగా మార్చి బ్యాటరీకి అందించడం వల్ల అక్కడ మనకి ఆ యొక్క విద్యుత్ అనేది బ్యాటరీ అందించడం ద్వారా బ్యాటరీ రీఛార్జబుల్ అవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వెహికల్లో ఉన్నటువంటి అన్ని సెన్సర్స్ కానీ చక్కగా ఇల్యూమినేషన్స్ కానీ అలాగా ప్రతి ఒక్కదానికి కూడా చక్కగా ఆల్టర్నేటర్ ద్వారా మనం ఆ యొక్క బ్యాటరీకి కరెంట్ అందించడం వల్ల బ్యాటరీ నుంచి ఆ విధమైనటువంటి విద్యుత్తుని మనం వాడుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ చూస్తే ఆల్టర్నేటర్ చూసినట్లయితే ఆల్టర్నేటర్ మనకి ఇక్కడ పార్ట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ భాగాల్లో మొదటిగా ఇక్కడ మనకి రోటార్ ఉంటుంది. ఈ యొక్క రోటార్, ఓకే, ఈ యొక్క రోటార్లో మనం చూసినట్టయితే రోటార్లో మనకి ఇక్కడ పుల్లి రోటార్కి ముందు భాగంలో పుల్లి అనేది బిగించబడి ఉంటుంది. ఓకే, ఇక్కడే
ఈ డ్రైవ్ పుల్లీకి కూలింగ్ ఫ్యాన్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఓకే, ఈ కూలింగ్ ఫ్యాన్ తర్వాత ఈ రోటర్లోనే ఫీల్డ్ వైండింగ్ అనేది ఈ రోటర్లోనే అమర్చబడి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ రోటర్లోనే స్లిప్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఆ స్లిప్ రింగ్స్కే బ్రష్లు కూడా కార్బన్ బ్రషెస్ కూడా అమర్చబడి ఉంటాయి, కార్బన్ బ్రషెస్. అలాగే ఇక్కడ కలెక్టర్, తర్వాత ఈ రోటర్ భాగంలోనే స్టాటర్ ఒకటి అమర్చబడి ఉంటుంది. ఈ స్టాటర్ చుట్టూ వైండింగ్ 3 ఫేజ్ వైండింగ్ అనేది అక్కడ అమర్చబడి ఉంటుంది. ఆ తర్వాత ఈ భాగాల్లోనే ఇక్కడ ఈ ఫీల్డ్ వైండింగ్ స్లిప్ రింగ్స్ ఉంటాయి కదా. ఈ స్లిప్ రింగ్స్ కి బ్రషెస్ ఉంటాయి. ఆ బ్రషెస్ అనేవి ఇక్కడ అమర్చబడి ఉంటాయి. ఆ బ్రషెస్ నుంచి రెక్టిఫైర్ డయోడ్స్ కి కనెక్షన్ చేయబడి ఉంటుంది. అలాగే ఈ బాడీకి మొత్తానికి అక్కడ పైభాగంలో టెర్మినల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఈ విధంగా ఆల్టర్నేటర్లో భాగాలు ఈ విధంగా మనం ఆ డిస్మాంటిల్ చేసినప్పుడు ఈ భాగాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఆల్టర్నేటర్ ఏ విధంగా పనిచేస్తుంది మనం చూసినట్టయితే ఆల్టర్నేటర్ సేమ్ డైనమో వలె ఇక్కడ ఆల్టర్నేటర్ అనేది కూడా బిసైడ్ ఆఫ్ ది ఇంజన్ భాగంలో సైడ్న అమర్చబడి ఉంటుంది. ఓకే, ఇంజిన్ యొక్క డ్రైవ్ కి ఈ డ్రైవ్ పుల్లీ ఆల్టర్నేటర్ డ్రైవ్ పుల్లీ అనేది అమర్చబడి ఉంటుంది. ఓకే కదా, ఆ వీల్ బెల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఈ డ్రైవ్ పుల్లీ అనేది మనకి రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయినప్పుడు ఇక్కడ ఈ ఆల్టర్నేటర్ లో ఉన్నటువంటి రోటార్ అనేది రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అయినప్పుడు ఇక్కడ ఈ రోటార్ రొటేట్ అయినప్పుడు ఈ రోటార్కి మనకి అక్కడ అమర్చబడినటువంటి స్లిప్ రింగ్స్ ఉన్నాయి. ఆ స్లిప్ రింగ్స్ కి బ్రషెస్ అనేవి అమర్చబడి ఉన్నాయి. ఈ అమర్చబడి ఉండటం వల్ల ఇక్కడ మనకి రోటార్ ఎప్పుడైతే రొటేట్ అయిందో, బేరింగ్ సహాయంతో రొటేట్ అయిందో, ఇక్కడ మనకి చూసినట్టయితే మ్యాగ్నెటిక్ ఈ ఫీల్డ్ వైండింగ్ లో విద్యుత్ జనరేట్ అయ్యి ఇక్కడ ఈ విద్యుత్ అనేది ఫీల్డ్ వైండింగ్ లో విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అయిన విద్యుత్తు ఈ స్టేటర్ లో ఉన్నటువంటి 3 ఫేజ్ వైండింగ్ వలన ఇక్కడ ఈ రోటార్ రొటేట్ అవటం వల్ల అక్కడ విద్యుత్ అనేది ఏర్పడి ఈ ఏర్పడినటువంటి విద్యుత్తు ఇక్కడ 3 ఫేజ్ స్టేటర్ లో ఏర్పడిన తర్వాత ఆ విద్యుత్తు ఎలాంటి విద్యుత్ అనేది ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏసీ కరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏర్పడేటువంటి ఏసీ కరెంట్ని ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఇక్కడ డయోడ్ ద్వారా ఇక్కడ రెక్టిఫైర్ డయోడ్ అంటే సిలికాన్ డయోడ్, ఈ సిలికాన్ డయోడ్ ద్వారా ఇక్కడ ఏర్పడినటువంటి ఏసీ కరెంట్ని ఈ స్టార్టర్ లో ఇక్కడ ఏర్పడినటువంటి ఆల్టర్నేట్ కరెంట్ని ఈ రెక్టిఫైర్ డయోడ్స్ పంపించడం ద్వారా ఆ రెక్టిఫైర్ డయోడ్స్ ఈ సిలికాన్ డయోడ్స్ ఈ ఆల్టర్నేట్ కరెంట్ని డీసీ కరెంట్గా మార్చి ఆ కరెంట్ని అవుట్పుట్ టెర్మినల్ ద్వారా కంట్రోల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ద్వారా బ్యాటరీకి అందించబడుతుంది.
ఓకే, ఇలాగా ఈ యొక్క రోటారు స్టార్టర్లో ఏర్పడేటువంటి ఏసీ కరెంటుని రెక్టిఫైర్ డయోడ్స్ ద్వారా ఏసీని డీసీగా మార్చి ఆ యొక్క కరెంటుని, ఆ విద్యుత్తుని బ్యాటరీకి అందించడం, అవుట్పుట్ టెర్మినల్స్ ద్వారా బ్యాటరీకి అందించడం ద్వారా అక్కడ బ్యాటరీ రీఛార్జబుల్ అవుతుంది. ఇలాగా మనకి ఆల్టర్నేటర్లో ఉత్పత్తి అయిన ఏసీ కరెంటుని డీసీగా మార్చడం వల్ల అక్కడ బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఇలాగా మిగతా యాక్సరీస్ బ్యాటరీ ద్వారా ఆ యొక్క కరెంటుని ఉపయోగించడం వల్ల, మిగతా యాక్సరీస్కి ఉపయోగించడం వల్ల ఆ విధంగా వెహికల్లో ఉన్న మిగతా పార్ట్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. అలాగా ఆల్టర్నేటర్ అనేది పని చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ వెహికల్లో ఉన్నటువంటి బ్యాటరీ అనేది ఈ యొక్క డైనమో లేక మరియు ఈ ఆల్టర్నేటర్ ద్వారా మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి చేయబడి బ్యాటరీ రీఛార్జ్ అవ్వటానికి, తిరిగి మళ్ళీ ఆ యొక్క బ్యాటరీ రీఛార్జ్ అవ్వటానికి మనకి ఆ యొక్క ఆల్టర్నేట్ డైనమో ఉపయోగపడుతుంది. ఓకే, ఈరోజు క్లాసులో మనం డైనమో ఆల్టర్నేటివ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాసులో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.